వెల్కమ్ టు ఆదిత్య టుడే. ఆర్ఆర్బి గ్రూప్ డి 2025కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేస్తున్నాం. అందులో మనకి క్వాడ్రిలేటరల్ చతుర్భుజానికి సంబంధించి ఈ వీడియోలను అయితే డిస్కస్ చేద్దాం. ఇక్కడ మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు తప్పకుండా ఇలాంటి వీడియోస్ని అయితే చూడండి. మీకు కంప్లీట్గా 1 or 2 మార్క్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్న క్వశ్చన్స్ అన్నీ కూడా ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్స్లో అడిగిన క్వశ్చన్స్. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ మోడల్స్. ఈ మోడల్స్ తప్ప మిగతా అడగడానికి ఛాన్స్ లేనివి అన్ని మోడల్స్ కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఇక చూసినట్లయితే మనకి క్వాడ్రిలేటరల్, మనకి ఇక్కడ బేసిక్గా క్వాడ్రిలేటరల్ అంటే చతుర్భుజం అంటే ఏంటంటే ఏదైతే 4 సైడెడ్ ఫిగర్ అయితే మనకి 4 భుజాలు కలిగిన సమృత పటాన్ని ఏమంటామంటే ఇక్కడ క్వాడ్రిలేటరల్ చతుర్భుజం అని పిలుస్తాం. అంటే 4 సైడెడ్ క్లోజ్డ్ ఫిగర్ని ఏమంటాం, క్వాడ్రిలేటరల్ అంటాం. ఇక్కడ ఈ ఫిగర్లో చూసినట్లయితే మనకి ఏ బి సి డి అంటే మనకి సైడ్స్ చూసినట్లయితే ఏబి, నెక్స్ట్ బీసీ, సిడి, నెక్స్ట్ వచ్చేసి డిఏ. ఈ 4 సైడెడ్ క్లోజ్డ్ ఫిగర్ని ఏమంటామంటే ఇక్కడ క్వాడ్రిలేటరల్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ క్వాడ్రిలేటరల్ తీసుకున్నట్లయితే మనకి 4 సైడ్స్ ఉంటే సరిపోతుంది. ఇందులో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి ఇక్కడున్న క్వశ్చన్స్ని బేస్ చేసుకుంటే ఇందులో ఏవైతే యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో మనకి ఏ యాంగిల్స్ అంటే సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఇన్ క్వాడ్రిలేటరల్ ఈజ్ 360 డిగ్రీస్కి ఈక్వల్ అనమాట. అంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్. అంటే ఈ 4 యాంగిల్స్ని యాడ్ చేస్తే మనకి టోటల్గా 360 డిగ్రీస్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ యాంగిల్స్ సంబంధించి మనకి ఇందులో 4 వర్టిసెస్ ఉంటాయి. ఏ బి, నెక్స్ట్ సిడి అనేది వర్టిసెస్ శీర్షాలు, నెక్స్ట్ ఏబి అనేది భుజము, బీసీ అనేది భుజము, సిడి అనేది భుజము, నెక్స్ట్ డిఏ అనేది భుజము లేదంటే ఏడి అంటాం. ఇక్కడ వీటిని యాడ్ చేస్తే యాంగిల్స్ని అన్ని యాడ్ చేస్తే మనకి ఏమవుతాయి 360 డిగ్రీస్ అవుతాయి. ఈ చతుర్భుజంస్ తీసుకున్నట్లయితే మనకి ఏవైతే క్వాడ్రిలేటరల్స్ ఉన్నాయో ఈ 4 సైడెడ్ ఫిగర్స్ అన్నీ కూడా క్వాడ్రిలేటరల్ కిందకే రావుతాయి. అంటే క్వాడ్రిలేటరల్ అనేది మనకి బేసిక్. ఇక్కడ సపోజ్ స్క్వేర్ తీసుకున్నాం, మనం స్క్వేర్ తీసుకున్నా కానీ ఇది కూడా 1 టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్. నెక్స్ట్ రెక్టాంగిల్ తీసుకున్నాం అంటే చతురస్రము, దీర్ఘ చతురస్రం తీసుకున్నాం. రెక్టాంగిల్ తీసుకున్నా ఇది కూడా క్వాడ్రిలేటరల్ చతుర్భుజమే అవుతుంది. నెక్స్ట్ రాంబస్ తీసుకున్నాం, రాంబస్ కూడా మనకేమవుతుంది, ఇది కూడా మనకి క్వాడ్రిలేటరల్ చతుర్భుజమే అవుతుంది ఫస్ట్. అంటే వీటికి ప్రాపర్టీస్ని బట్టి వీటి యొక్క నేమ్స్ అనేది డిసైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ కైట్ తీసుకున్నట్లయితే ఇది కూడా 1 టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్. నెక్స్ట్ ట్రెపీజియం తీసుకున్నా ఇది కూడా మనకేమవుతుందంటే ఇది కూడా క్వాడ్రిలేటరలే అవుతుంది. ఏంటి మనకి ట్రెపీజియం తీసుకున్నా మనకి ఇది కూడా, ఇవన్నీ కూడా టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్ అంటే చతుర్భుజాలలోని రకాల కిందికి వస్తాయి. మనం ఓన్లీ చతుర్భుజం గురించి డిస్కస్ చేద్దాం. ఇందులో మనకి మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ 4 యాంగిల్స్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్. నెక్స్ట్ ఇందులో మనకి ఏవైతే ఈ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో స్క్వేర్ కావచ్చు, రెక్టాంగిల్ కావచ్చు, రాంబస్ కావచ్చు, ట్రెపీజియం, కైట్కు సంబంధించి మనము డిఫరెంట్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. అంటే మనకేంటంటే ముందు ఆల్రెడీ రాంబస్ డిస్కస్ చేసినాం. నెక్స్ట్ కైటు, ట్రెపీజియము, మేజర్గా స్క్వేర్, రెక్టాంగిల్ గురించి నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. ఇది మనకి క్వాడ్రిలేటరల్ సంబంధించిన యాంగిల్కి సంబంధించి ప్రాపర్టీ. నెక్స్ట్ దీని యొక్క ఏరియాకి సంబంధించి ఏ విధంగా ఉంటుంది, మనకి ఏరియా తీసుకున్నట్లయితే ఏరియా వచ్చేసి ఏవైతే మనకి ఈ విధంగా ఉందో దీన్ని డయాగోనల్ అంటాం. ఏదైతే కర్ణం అని చెప్పేసి పిలుస్తాం, దీనికి 2 కర్ణాలు ఉంటాయి క్వాడ్రిలేటరల్స్లో. మనకి ఇందులో చూసినట్లయితే ఏసీ, నెక్స్ట్ బీడీ. ఇక్కడ ఈ బీడీ అనేది కర్ణం. ఈ బీడీకి ఒక శీర్షం నుండి అంటే మనకి ఒక వర్టిక్స్ నుండి గీసిన H1 అనేది లంబం. నెక్స్ట్ వచ్చేసి ఆల్టిట్యూడ్ అంటాం ఇంగ్లీష్లో, ఇది ఆల్టిట్యూడ్. ఇప్పుడు ఏరియా కావాలన్నప్పుడు మనకి ఏరియా ఈజ్ ఈక్వల్ టు ½ ఇంటూ ఇక్కడ డయాగోనల్, ఇది డి తోటి రిప్రజెంట్ చేస్తాం డయాగోనల్ కర్ణంని, డి ఇంటూ ఏవైతే మనకి హైట్స్ ఏవైతే ఉన్నాయో, హైట్స్ కాదు ఆల్టిట్యూడ్స్ అంటాం, లంబాలు. ఆ లంబాలను యాడ్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. ఇది ఏరియాకి ఫార్ములా, దీన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకేంటి డయాగోనల్ ఇంటూ H1 ప్లస్ H2 లేదు అంటే ఇక్కడ చూడండి ఒకసారి,
ఏదైతే మనకి తీసుకున్న అప్పర్ పార్ట్ తీసుకుంటే ఒక ట్రయాంగిల్ వస్తుంది, నెక్స్ట్ లోవర్ పార్ట్ తీసుకుంటే ఇంకొక ట్రయాంగిల్ వస్తుంది. అంటే ట్రయాంగిల్ 1 నెక్స్ట్ ట్రయాంగిల్ 2. ఈ ట్రయాంగిల్స్ ఏంటి మనకి లంబకోణ త్రిభుజాలు, అంటే హైట్ ఉంది కాబట్టి 90 డిగ్రీస్ వస్తుంది కాబట్టి లంబకోణ త్రిభుజాలు. ఈ రెండింటిని యాడ్ చేసినా కానీ మనకేమవుతుంది, రెండు ట్రయాంగిల్స్ యొక్క ఏరియాని యాడ్ చేసినా మనకు కావాల్సిన ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి మీరు డైరెక్ట్గా గుర్తుపెట్టుకుంటే A ఈజ్ ఈక్వల్ టు ½ ఇంటూ D ఇంటూ H1 ప్లస్ H2. ఇది ఫార్ములా చతుర్భుజానికి సంబంధించి. నెక్స్ట్ తీసుకున్నట్లయితే సైక్లిక్ క్వాడ్రిలేటరల్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ తీసుకున్నట్లయితే సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటే ఏంటంటే క్వాడ్రిలేటరల్ ఏదైతే ఉంటుందో, చతుర్భుజం ఏదైతే ఉంటుందో దాని 4 వర్టిసెస్ శీర్షములు ఒకవేళ వృత్తం పైన ఉంటే, అంటే ఇక్కడ చూడండి A, నెక్స్ట్ B, నెక్స్ట్ C, నెక్స్ట్ వచ్చేసి D. ఇవి కూడా 4 ఏమవుతాయి మనకి క్వాడ్రిలేటరల్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ 4 వర్టిసెస్ ఎక్కడ ఉన్నాయి, ఒకే సర్కిల్ పైన ఉన్నాయి, ఒకే సర్కిల్ పైన ఉన్నాయి. కాబట్టి దీన్ని ఏమంటామంటే ఈ విధంగా ఉంటే దీన్ని సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అని చెప్పేసి పిలుస్తాం. ఇందులో ప్రాపర్టీ, మెయిన్ ప్రాపర్టీ ఏంటంటే ఇక్కడ ఏవైతే ఆపోజిట్ యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండింటిని యాడ్ చేస్తే మొత్తం 180 డిగ్రీస్కి ఈక్వల్గా ఉంటుంది. అంటే మనకేంటి, సమ్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. మెయిన్ ప్రాపర్టీ ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ DB ఆపోజిట్ యాంగిల్స్ యాడ్ చేస్తే యాంగిల్ B ప్లస్ యాంగిల్ D ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఇది సైక్లిక్ క్వాడ్రిలేటరల్. నార్మల్ క్వాడ్రిలేటరల్ ఏంటి, నార్మల్ క్వాడ్రిలేటరల్ తీసుకుంటే ఏమవుతుంది, మొత్తం కలిపితే ఆల్ యాంగిల్స్ కలిపితే 360 డిగ్రీస్. నెక్స్ట్ ఇక్కడ సైక్లిక్ తీసుకుంటే ఏంటి, ఆల్ యాంగిల్స్ 360 ఉంటాయి, మొత్తం కలిపితే 360 ఉంటుంది, కానీ ఆపోజిట్ని యాడ్ చేస్తే మనకి 180 ఉంటాయి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ మేజర్ ప్రాపర్టీ ఇందులో. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. క్వాడ్రిలేటరల్కు సైక్లిక్ క్వాడ్రిలేటరల్కు తేడా ఏంటంటే, క్వాడ్రిలేటరల్ అంటే 4 సైడెడ్ క్లోజ్డ్ ఫిగర్. సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటే ఏంటంటే దాని యొక్క ఆ 4 సైడ్స్ యొక్క వర్టిసెస్ ఏవైతే ఉన్నాయో శీర్షములు ఖచ్చితంగా సర్కిల్ పైన, ఒకే సర్కిల్ పైన ఉంటే దాన్ని సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ తీసుకున్నట్లయితే క్వశ్చన్స్ చూద్దాం ఒకసారి. ఇక్కడ ఒక చక్రీయ చతుర్భుజంలోని ఎదురెదురు కోణాలు 3:7 నిష్పత్తిలో ఉంటే ఆ రెండు కోణాలలో పెద్ద కోణం యొక్క కొలత ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇక్కడ ఏవైతే ఆపోజిట్ యాంగిల్స్ ఇచ్చాడు మొత్తం సమ్ చేయండి, యూనిట్స్ ఎన్ని అవుతాయి, 3 + 7 వచ్చేసి 10 యూనిట్స్ అవుతుంది. 10 యూనిట్స్ ఈక్వల్ టు ఆల్రెడీ డిస్కస్ చేసాం, చక్రీయ చతుర్భుజంలో ఎదురెదురు కోణాల మొత్తం 180 డిగ్రీలని. అంటే ఏమవుతుంది, 10 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్, 0కి 0 కట్టు, 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 18 డిగ్రీస్. పెద్ద కోణం కాబట్టి ఎన్ని యూనిట్స్, 7 యూనిట్స్. 7 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 7 × 18, దట్ ఈస్ ఈక్వల్స్ టు 126 డిగ్రీస్ వస్తుంది. 126 డిగ్రీస్. ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఇక్కడ చతుర్భుజం ABCDలో ABCD యొక్క కోణాల కొలతలు ఇచ్చాడు. 2:3:5 నిష్పత్తిలో ఉంటే ఆ చతుర్భుజం ఏంటి అని చెప్పేసి అడుగుతున్నాడు. అంటే బేస్డ్ ఆన్ ద మనకేంటి కోణాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. దీన్ని బేస్ చేసుకొని దాని యొక్క కోణాలను బేస్ చేసుకొని మనం ఏం చేయాలి, అందులో ఏదో ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఏం చేస్తామంటే మొత్తం సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి 360 డిగ్రీస్. ఇక్కడ ఈ ఏవైతే మనకి ఇచ్చిన రేషియోస్ ఏవైతే ఉన్నాయో ఒకసారి యాడ్ చేయండి యూనిట్స్ని. ఎంత, 2 + 3 5, 5 + 5 10, 16. 16 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్. నెక్స్ట్ 1 యూనిట్ కావాలి. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 22.5 అంటే 22.5 టైమ్స్ పోతుంది. ఈ 22.5ని 45/2 రాస్తున్నా. 45లో హాఫ్ రాస్తున్నా. 45లో హాఫ్ అయితే అవుతుంది. 22 పాయింట్ ఏం రాస్తున్నాం, 45/2 రాస్తున్నాం. ఇక్కడ దీన్ని రాసుకుంటే యాంగిల్ A ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటున్నాడు, 2 యూనిట్స్ అంటున్నాడు. అంటే మనకి యాంగిల్ A వాల్యూ ఎంత, 45 × 2 × 45/2. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 45/2. 2 యూనిట్స్ కావాలి కాబట్టి 2 × 45/2. క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది మనకి, 45 వస్తుంది. నెక్స్ట్ B ఈజ్ ఈక్వల్ టు మనకి ఎన్ని యూనిట్స్ ఉంది, 3 యూనిట్స్ ఉంది. ఇక్కడ 3 యూనిట్స్ B, యాంగిల్ B అనేది. నెక్స్ట్ 45/2. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏమవుతుంది, 2 × 1 = 2, 1.5 1.5 × 45 వేస్తే మనకి 67.5 వస్తుంది. నెక్స్ట్ యాంగిల్ C ఈజ్ ఈక్వల్ టు ఎన్ని యూనిట్స్, 5 యూనిట్స్.
45/2. 2 1 2, 2.5 45 ఇంటూ 2.5 వేస్తే 112.5 వస్తుంది. నెక్స్ట్ యాంగిల్ డి చేస్తున్నా. యాంగిల్ డి చేస్తే మనకి 6 ఇంటూ 45/2, ఎందుకంటే 6 యూనిట్స్ కాబట్టి 3 1 2 1 2 3 దట్ ఈస్ ఈక్వల్స్ టు 3 ఇంటూ 45 135 అవుతుంది. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ డి ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత అవుతుంది? మనకి 180 డిగ్రీస్ అవుతుంది. 180 డిగ్రీస్ అవుతుంది. నెక్స్ట్ ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత అవుతుంది? యాంగిల్ బి యాంగిల్ సిని యాడ్ చేస్తే 180 డిగ్రీస్ అవుతుంది. ఇక్కడ ఒక ఏం చేస్తున్నా అంటే ఒక చతుర్భుజాన్ని డ్రా చేసుకోండి. ఇక్కడ ఏ, నెక్స్ట్ బి, నెక్స్ట్ సి, నెక్స్ట్ డి. ఇందులో చతురస్రం అయితే ఏముండాలి? ఆల్ యాంగిల్స్ ఈక్వల్ ఉండాలి. కాబట్టి ఏంటి? ఇది కాదు. సమాంతర చతుర్భుజం అయితే ఎట్లుండాలి? ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉండాలి. అంటే ఎదురెదురు ఏవైతే ఉన్నాయో ఆ యాంగిల్స్ ఈక్వల్గా ఉండాలి. అంటే డి ఈజ్ ఈక్వల్ టు బి ఉండాలి. ఉందా? లేదు. కాబట్టి ఏంటి? ఇది కాదు. కైట్లు ఎట్లుండాలి? అడ్జసెంట్ టు అడ్జసెంట్, అంటే పక్క పక్క యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈక్వల్గా ఉండాలి. అవి ఈక్వల్గా లేవు. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి పక్క పక్కన ఉన్నాయి కదా, ఇవి రెండు ఈక్వల్గా ఉండాలి. ఉన్నాయా? లేవు. కాబట్టి ఏమవుతుంది? ఇది కూడా కాదు. కైట్ అనేది కాదు. ఇక్కడ మిగిలిపోయింది ఏంది? ట్రెపీజియం. మరి ట్రెపీజియంకి ఇది కరెక్ట్ వర్తిస్తుందా వర్తించదా ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఇది కూడా ట్రెపీజియం మిగిలిన ఆన్సర్ కాబట్టి మిగిలిన ఆన్సర్ పెట్టేస్తాం. ఆన్సర్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ కరెక్టే. మరి ఒకసారి చెక్ చేస్తే ఒకసారి చూడండి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? మనకి 45 వచ్చింది. నెక్స్ట్ డి ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 135 వచ్చింది. ఇవి రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది? మనకి 180 డిగ్రీస్ వస్తుంది. ఇక్కడ ఎందుకు 180 వస్తుందంటే ట్రెపీజియంలో ఏవైతే మనకి ఆపోజిట్ సైడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి రెండు ప్యారలల్స్. ఇవి రెండు కూడా ప్యారలల్ లైన్స్ అనమాట. ఈ ప్యారలల్ లైన్స్లో ఒక ట్రాన్స్వర్సల్ ఇట్లా కట్ చేసింది అనుకోండి. ఏవైతే మనకి 2 ప్యారలల్ లైన్స్ని ఒక లైన్ ఇట్లా కట్ చేస్తే ఏవైతే ఈ మధ్యలో ఉన్న 2 కోణాలు ఏవైతే 2 యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని అలైడ్ యాంగిల్స్ అని చెప్పేసి అంటాం. ఇవి అలైడ్ యాంగిల్స్ ఎప్పుడు కూడా 180 డిగ్రీలు ఉంటాయి. 180 డిగ్రీలు రెండింటిని యాడ్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది? మనకి 2 యాంగిల్స్ ఇస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఇస్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 180 డిగ్రీస్ వస్తుంది. కాబట్టి ఇది ట్రెపీజియం ప్రాపర్టీని మాత్రమే సాటిస్ఫై చేస్తుంది, మిగతా వాటిని సాటిస్ఫై చేయదు. కాబట్టి ఆన్సర్ ఏంటి? ట్రెపీజియం ఇస్ ద ఆన్సర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. జాగ్రత్తగా చూసుకోవాలి. ఏంటి? మనకి చతురస్రం తెలవాలి, ప్రాపర్టీసు, సమాంతర చతుర్భుజం తెలవాలి, కైటు తెలవాలి. ఒకవేళ అతను మనకి రెక్టాంగిల్ ఇస్తే దీర్ఘచతురస్రం ఇస్తే దీర్ఘచతురస్రం తెలియాలి. లేదంటే మనకి ఈ ప్రాపర్టీ తెలిసినా సరిపోతుంది. ఈ విధంగా కూడా చెక్ చేసుకోవచ్చు ఒకవేళ క్రాస్ వెరిఫికేషన్ అన్నప్పుడు. ఈ విధంగా సింప్లిఫై చేయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ సమ్. నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఒక చతుర్భుజం యొక్క కర్ణము 32 మీటర్స్ పొడవు, దాని యొక్క లంబ దూరాలు 6 సెంటీమీటర్స్ అండ్ 10 సెంటీమీటర్స్ పొడవు ఉంటాయి. చతుర్భుజ వైశాల్యం ఎంత అంటున్నాడు. మనం ఆల్రెడీ ఫస్ట్ డిస్కస్ చేసాం. ఒక చతుర్భుజం తీసుకుందాం. ఈ చతుర్భుజం యొక్క లంబం యొక్క పొడవు 32 సెంటీమీటర్స్, ఒక దాని హైట్ 6, నెక్స్ట్ ఇంకొక హైట్ వచ్చేసి మనకి 10 సెంటీమీటర్స్. అయితే ఏరియా ఇస్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ డి ఇంటూ h1 ప్లస్ h2, హైట్ 1 ప్లస్ హైట్ 2, అంటే హాఫ్ ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు ఎంత? 32. నెక్స్ట్ 6 ప్లస్ 10, 6 ప్లస్ 10, 2 1 2 16 16 ఇంటూ 16 దట్ ఈస్ ఈక్వల్స్ టు 256 మీటర్ స్క్వేర్ వస్తుంది. ఇది ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ తీసుకున్నట్లయితే చతుర్భుజంలోని 3 కోణాల కొలతలు 110, 55, 125. అయితే 4వ కోణం విలువ ఎంత అంటున్నాడు. వీటిని యాడ్ చేయండి. మొత్తం యాడ్ చేసి 360లో నుంచి సబ్ట్రాక్ట్ చేయండి. చేస్తే కావాల్సిన ఆన్సర్ వస్తుంది. ఎంత? 165 ప్లస్ 125. 165 ప్లస్ 125 చేస్తే ఎంత వస్తుంది? 290 వస్తుంది. 290. 360 మైనస్ 290 చేయండి. చేస్తే ఎంత వస్తుంది? 70 వస్తుంది. ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే చతుర్భుజం యొక్క కోణాల యొక్క నిష్పత్తి ఉంటే పెద్ద కోణం విలువ. ఒక రేషియోని యాడ్ చేయండి. ఎంత? 13 ప్లస్ 13 ప్లస్ 11 దట్ ఈస్ ఈక్వల్స్ టు 24. 24 ప్లస్ 12 ఎంత వస్తుంది? 36 వస్తుంది.
36 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 360 మొత్తం. అంటే 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 10 అవుతుంది. 36 10 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 10 డిగ్రీస్. పెద్ద కోణం అంటున్నాడు. ఇందులో హైయెస్ట్ యూనిట్స్ ఎంత? 12. అంటే 12 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 10 డిగ్రీస్ అయితే 12 ఈజ్ ఈక్వల్ టు 120 డిగ్రీస్ వస్తుంది. ఇది ఆన్సర్. నెక్స్ట్ తీసుకున్నట్లయితే చతుర్భుజంలోని కోణాలు నిష్పత్తిలో ఉన్నాయి. 5:8:10:13. ఆ కోణాలలో చిన్న కోణం ఎంత అంటున్నాడు. ఒకసారి రేషియోని యాడ్ చేయండి. యాడ్ చేస్తే మనకెంత? 5 + 8 13, 13 + 13 26, 26 + 10 ఎంత అవుతుంది మనకి? 36 అవుతుంది. 36 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 360. నెక్స్ట్ 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 10 డిగ్రీస్. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 10 డిగ్రీస్ అవుతుంది. చిన్న కోణం అంటున్నాడు. చిన్న కోణం ఎంత? ఇక్కడ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? 5 యూనిట్స్. అంటే 5 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 10 అయితే 5 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 50 డిగ్రీస్ అవుతుంది. ఆన్సర్ 50. నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఒక చతుర్భుజం యొక్క కర్ణాల చతుర్భుజం ఒకవైపున 25 డిగ్రీస్ వంగి వంపు తిరిగినవి. ఆ కర్ణాల మధ్య గీసిన కోణం ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. అంటే ఇండైరెక్ట్గా ఏ విధంగా అడుగుతున్నాడు అంటే మనకి ఈ విధంగా ఫిగర్ తీసుకుంటే డయాగోనల్స్ ఏవైతే మనకి కర్ణాలు ఏవైతే ఉన్నాయో ఈ కర్ణాలు మనకి ఏమవుతున్నాయంటే రెండు కూడా ఒకదానికొకటి ఏమవుతున్నాయి? ఇంక్లైన్డ్ అవుతున్నాయి. అంటే మనకి ఏమవుతున్నాయి? వంపు తిరిగి ఉన్నాయి. అంటే ఇండైరెక్ట్గా ఏమవుతున్నాయి? ఇవి రెండు మనకి ఇంటర్సెక్ట్ అవుతున్నాయి, ఖండించుకుంటున్నాయి. ఇక్కడ 25 డిగ్రీస్ ఉంటే ఇక్కడ కూడా 25 డిగ్రీస్ అంటున్నాడు. మనకి ఈ ట్రయాంగిల్ని కన్సిడర్ చేసుకోండి ఒకసారి. మనకు అడిగే యాంగిల్ ఎంత అంటే ఈ యాంగిల్ అడుగుతున్నాడు. ఈ యాంగిల్ ఎంత అంటున్నాడు. ఫస్ట్ ఇది ఒక ట్రయాంగిల్ తీసుకుంటే, మనం త్రిభుజం తీసుకుంటే ఇది 25 ఇచ్చాడు, ఇది 25 ఇచ్చాడు. 25 + 25 పోయింది. మొత్తం ఎంత ఉండాలి? మొత్తం 180 డిగ్రీలు ఉండాలి. ఇక్కడ ఆల్రెడీ 50 పోయింది. ఇక్కడ ఎంత ఉంటుంది మనకి? 130 డిగ్రీస్ ఉంటుంది. అంటే ఈ ట్రయాంగిల్ వరకు. ఇక్కడ తీసుకోండి, మనకి ఈ విధంగా తీసుకుంటే ఒక లైన్ తీసుకుంటే ఇక్కడ మొత్తం వచ్చేసి 180 డిగ్రీలు ఉంటుంది. అంటే మనకి ఇక్కడ టోటల్ ఎంత? 180. ఆల్రెడీ ఎంత పోయింది? 130 పోయింది. ఇక్కడ ఎంత ఉంటుంది? 130. అంటే టోటల్ మనకి ఎంత అవుతుంది? 180 కావాలి కాబట్టి 130 పోయింది. మిగిలింది ఎంత? 50. ఆన్సర్ వచ్చేసి 50 డిగ్రీస్ అవుతుంది. బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ తీసుకుంటే చతుర్భుజంలోని 4 కోణాల యొక్క నిష్పత్తి ఇచ్చాడు. అయితే చిన్న కోణం యొక్క విలువ ఎంత అంటున్నాడు. ఇక్కడ వీటి యొక్క రేషియోని యాడ్ చేయండి. ఎంత? 3 + 4 7, 7 + 5 12, 12 + 6 18. 18 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 360. నెక్స్ట్ 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 18 1 18 20 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 20 డిగ్రీస్. నెక్స్ట్ స్మాల్ యాంగిల్ అంటున్నాడు. దట్ ఈస్ ఈక్వల్స్ టు 3 యూనిట్స్. 3 × 20 60 అవుతుంది. ఆన్సర్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఒక చతుర్భుజంలోని 2 ఆసన్న కోణాల విలువలు 125 డిగ్రీసు, 35 డిగ్రీసు. మిగిలిన 2 కోణాలు సమానంగా ఉన్నాయి. ఆ సమాన కోణాల విలువ ఎంత అంటున్నాడు. అడ్జసెంట్ యాంగిల్స్ 2 అడ్జసెంట్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 35 + 125. అంటే మనకి ఎంత? 2 యాంగిల్స్ 125 డిగ్రీసు, 35 డిగ్రీసు. మిగిలిన 2 యాంగిల్ ఒకటి x అనుకుంటే 2x ఈజ్ ఈక్వల్ టు 360 టోటల్. దట్ ఈస్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? 125 + 35 ఎంత అవుతుంది? 160. 160 + 2x ఈజ్ ఈక్వల్ టు 360. ఇక్కడ ఈ 160 ఇక్కడ ట్రాన్స్పోజ్ చేయండి. చేస్తే ఏమవుతుంది మనకి? 2x ఈజ్ ఈక్వల్ టు 200 అవుతుంది. 2 1 200. x ఈజ్ ఈక్వల్ టు ఎంత? మనకి 100 డిగ్రీస్. అంటే ఒక్క యాంగిల్ ఎంత ఉంటుంది? 100 డిగ్రీస్ ఉంటుంది. మిగతా 2 యాంగిల్స్లో ఒక్కొక్కటి 100 ఉంటుంది. ఇక్కడ 100 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ చతుర్భుజంలోని 3 అల్పకోణాలు అంటే మనకేమవుతుంది? 3 యాంగిల్స్ ఒక్కొక్కటి 82 డిగ్రీస్ ఉంటే 4వ యాంగిల్ ఎంత అంటున్నాడు. ఇక్కడ మొత్తం 4 యాంగిల్స్ కాబట్టి 3 × 82 ప్లస్ 4 యాంగిల్ x అనుకుందాం. 360కి ఈక్వేట్ చేయండి. చేస్తే ఎంత అవుతుంది? 3 × 82 దట్ ఈస్ ఈక్వల్స్ టు 246 అవుతుంది.
ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 360 degrees. నౌ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సబ్ట్రాక్ట్ చేయండి. డిఫరెన్స్ ఎంత వస్తుంది? 360 మైనస్ 246 చేస్తే 114 degrees వస్తుంది. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఒక చతుర్భుజంలోని 3 కోణాలు సమానంగా ఉన్నాయి. 4వ కోణం విలువ 150 degrees అయితే ఇక్కడ సమానం కోణాలలో ప్రతిదాని విలువ ఎంత అంటున్నాడు. మనకి 3 కోణాలు సమానంగా ఉన్నాయి అంటే ఒకటి ఎక్స్ అనుకుంటే ఎక్స్ అనుకుందాం. మొత్తం ఎంత అవుతుంది? 3x ప్లస్ ఇది వచ్చేసి మనకి 150. మొత్తం 4 యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 360 degrees. నెక్స్ట్ ఇందులో నుంచి సబ్ట్రాక్ట్ చేయండి. 3x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 210 అవుతుంది. 360 మైనస్ 150 చేస్తే 3 1 జా 370 జా ఒక యాంగిల్ ఎంత మనకి? 70 degrees. ఆన్సర్ వచ్చేసి డి. నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఇక్కడ 2 కోణాల విలువ ఒక్కొక్కటి 65 degrees ఉన్నాయి. మిగిలిన 2 కోణాలు సమానమైన విలువ ఎంత? 2 కలిసి మనకి 65 అంటే టోటల్ ఎంత అవుతుంది మనకి? 130 degrees. మిగిలిన 2 కోణాలు 2x, టోటల్ వచ్చేసి 360. ఇక్కడ 130 360 మైనస్ 130 వేయండి. చేస్తే మనకు వచ్చేసి 230 వస్తుంది. 230 2 1 జా 2 115 జా 1 యాంగిల్ ఎంత వస్తుంది మనకి? 115 degrees వస్తుంది. ఆన్సర్ ఇస్ ద 115. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఫిగర్. చిత్రంలో చూపిన చతుర్భుజం యొక్క వైశాల్యాన్ని కనుగొనండి అని చెప్పేసి అంటున్నాడు. ఏంటి? క్వాడ్రిలేటరల్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. దీనికోసం ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఏసీని యాడ్ చేద్దాం. ఏసీని ఏం చేద్దాం? జాయిన్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది? ఇదొక ట్రయాంగిల్ అవుతుంది. నెక్స్ట్ ఇదొక ట్రయాంగిల్ అవుతుంది. అంటే ట్రయాంగిల్ 1 ఏరియా ట్రయాంగిల్ 2 ఏరియా చేస్తే సరిపోతుంది మనకి. ఫస్ట్ T1 ఏరియా అయింది హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, భూమి ఇంటూ ఎత్తు, హాఫ్ ఇంటూ ఇక్కడ వచ్చేసి సెకండ్ వన్ కూడా సేమ్ ఉంటుంది కాబట్టి 15 ఇంటూ 15. ఇందులో హైట్ 15 బేస్ 15 అంటే ఎంత అవుతుంది? 225/2 ఉంటుంది. నెక్స్ట్ T2 చేయండి. T2 చేస్తే ఎంత మనకి? ఇక్కడ హైట్ 3 బేస్ ఏమో 21 అంటే హాఫ్ ఇంటూ 21 ఇంటూ 3 దట్ ఈస్ ఈక్వల్స్ టు మనకి 63/2. ఈ రెండింటిని యాడ్ చేయండి. యాడ్ చేస్తే 225/2 ప్లస్ 63/2. బేసెస్ సేమ్ ఉన్నాయి, పవర్స్ అది న్యూమరేటర్స్ని యాడ్ చేయాలి. దట్ ఈస్ ఈక్వల్స్ టు ఇక్కడ యాడ్ చేస్తే మనకి ఎంత? 8 288 వస్తుంది బై 2. క్యాన్సల్ చేయండి 144 వస్తుంది. అంటే ఈ చతుర్భుజం యొక్క వైశాల్యం ఎంత? 144 యూనిట్స్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది మనకి చతుర్భుజానికి సంబంధించి క్వశ్చన్స్ను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కోసం రెగ్యులర్గా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.